మా గురువు అయినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మేము ఏ పార్టీలో ఉన్నా సరే మా అన్న అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి అన్న కూడా ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదని చెప్పి మాకు బాధ. నేను ఒక మాట అడుగుతున్నాను నేరుగా. ఆయన మా గురువు నెల్లూరు జిల్లాలో ఎంతో కష్టపడి ఎన్నో కష్టాలు పడి మేము దగ్గరుండి చూసాం. ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు ఆయన నా గురువు అని ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటా. కానీ రాష్ట్రంలో ఏ ఇబ్బందులు జరిగినా, నెల్లూరు జిల్లాలో ఏ ఇబ్బంది జరిగినా ముందు ఎవరన్నా చెలించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు, నేనున్నాను అని చెప్పి పలకరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క మా గురువు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఆయన అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా కూడా, ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటారు. కానీ ఈరోజు ఆయన కూడా అడగట్లేదని నాకు బాధ. ప్రత్యేక హోదా గురించి మా గురువు అయినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మేము ఏ పార్టీలో ఉన్నా సరే మా అన్న అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి అన్న కూడా ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదని చెప్పి మాకు బాధ. అన్న మేము మిమ్మల్ని అడుగుతున్నామన్నా, ఈరోజు మీరు ప్రజల్లో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నా ప్రజల్లో ఉంటారు, లేకపోయినా ప్రజల్లో తిరుగుతారు. మీ అంత ఓపిక చాలామందికి రాదు. కానీ మీరు కూడా ప్రత్యేక హోదా గురించి అసెంబ్లీలో ఒక్కసారి కూడా మాట్లాడకపోతే నెల్లూరు జిల్లా ప్రజలు మీ యొక్క మాట కోసం చూస్తున్నారన్నా, ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం మాట్లాడతారేమో అని చెప్పని. కానీ మీరు మాట్లాడటంలా. ఒక్కసారి ఆలోచించేయండి అన్న, ఒక్కసారి ఆలోచించేయండి. ఎందుకంటే పైన హైకమాండ్ ఏదో ఒకటి అంటూ ఉంటుంది, కానీ హైకమాండ్ నుంచి ఎదురిచ్చే దమ్ము ఎవరికన్నా ఉంది అంటే నెల్లూరు జిల్లాలో అది మీకే అన్న, అది మీకే. అది స్వయంగా మీరు చూపించారు నెల్లూరు జిల్లాలో. కానీ మీరెందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎదిరించలేకపోతున్నారు, ఎదిరించి ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేకపోతున్నారు? ఒక్కసారి మాట్లాడనన్నా, మేము చూస్తాం. నెల్లూరు జిల్లా ప్రజల ఆకాంక్ష కూడా అన్న. రాష్ట్రంలో కూడా చాలామంది అంటున్నారు, ఏమైనా అందరిని ఎదిరించే వ్యక్తి ఆయన కూడా మాట్లాడటం లేదా ప్రత్యేక హోదా గురించి, నువ్వు ఒక్కడివి ఏం చేయగలుగుతావని చెప్పి నన్ను అడుగుతున్నారన్నా. అన్నా నేను మీ శిష్యరకంలో నుంచి వచ్చినోడే, నేను కూడా మీ శిష్యరకంలో నుంచి వచ్చిన వ్యక్తినన్నా. మీరు ఎంత ధైర్యంగా ముందుకు పోతారో నేను అంత ధైర్యంగా ముందుకు పోతా అన్న. ప్రత్యేక హోదా కోసం నా ప్రాణాలను అడ్డం పెట్టైనా సరే ప్రత్యేక హోదా కోసం పోరాడతా. అవసరమైతే అమరావతిలో కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష నా వెంట ఎంతమంది వస్తారు, ఎంతమంది రాని చెప్పి ఆలోచన. ఒక్కనే కూర్చొని నా ప్రాణాలను అడ్డం పెట్టైనా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానన్నా. అది మాత్రం ఖచ్చితంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మీరందరూ కూడా ఒక్కసారి ప్రత్యేక హోదా గురించి మాట్లాడి రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడనన్నా అని చెప్పి నేను తెలియజేస్తాను.